ఎప్పుడు వైట్ రైస్, ఎప్పుడు చపాతీలేనా అని బోర్ కొట్టేసింది నాకే. సో, కొంచెం హెల్తీగా, డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అంటూనైతే ఈ మధ్య కొంచెం క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ ఇలా వెరైటీ ఆఫ్ రైసెస్ ట్రై చేస్తున్నా. సో, ఎందుకు అందరి మీద ప్రయోగించాలి గదా! సో, టేస్ట్ అయితే బావుంటది. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. క్యారెట్ రైస్ అయితే ఎంత సింపుల్‌గా ఉంటదంటే తినడానికి కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం స్పైసీ తగ్గించి వండామనుకోండి ఆహా! అనిపిస్తది. అంత బావుంటది. పచ్చడితోని కూడా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటది. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ మీ అందరికి కూడా తెలుసు. సో, నేనైతే ఇలాగ సింపుల్‌గా చేసేస్తా. మా ఆయన లంచ్ బాక్స్ అయిపోతది. ఇంక మాకు కూడా అయిపోతది కదా! అన్నట్టుగా ఈజీగా అయిపోతది. టైం చాలా సేవ్ అయితదనమాట ఇది. అండ్ మా వారి లంచ్ బాక్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇది పానిపట్లో తీసుకున్నారు. దీనికి అంటే ఇప్పుడు చలికాలం కాబట్టికి ఫుడ్ అంతా చల్లగా అయిపోతది కదా! సో, ఇలాగైతే మా ఆయన చార్జబుల్ తీసుకున్నారు. సో, ఇది మనం ఛార్జింగ్ పెట్టేసి కాసేపు పెట్టామనుకోండి లోపల ఉన్న ఫుడ్ అయితే వేడి అయిపోతది. అండ్ ఇలా మీకు నచ్చితే మాత్రం ఇలాంటి ఎక్కడైనా ఉంటే అంటే ఆన్‌లైన్‌లో నాకు తెలీదు ఉందో లేదో. సో, ఇదైతే కొంచెం వార్మ్ అయితే చేస్తది. సో, మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. దిస్ ఇస్